కార్తీక దీపం. కార్తీక దీపం మే 28th ఎపిసోడ్. జో కావాలనే కార్తీక్ దీపాలను శివనారాయణ దగ్గర ఇరికించేసింది. దెబ్బకు తాత దక్షిణామూర్తికి రక్తమిచ్చి కాపాడడం గురించి కార్తీక్ మీద చేయి కూడా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కార్తీక్ తన మాటతోనే ఎమోషనల్గా తాత మనసు మార్చేయడం కీలకంగా మారింది. నిజానికి ఆ సీన్ చాలా ఆకట్టుకుంది. అదే రచ్చ నేటి కథనం ప్రారంభంలో కూడా కొనసాగింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కార్తీక్ తాతతో దక్షిణామూర్తి తాత ఎలాంటివాడో నాకు తెలియదు. కానీ ఈరోజు నువ్వు అతడికి ప్రాణం పోసి అతడి కంటే గొప్పవాడివైపోయావు. రక్తం ఇవ్వడానికంటే ముందు నువ్వు రక్తం ఇచ్చేది ఎవరికో తెలిసినా ఇవ్వడం ఆపవు అని నా నమ్మకం. ఈ మాట అబద్ధమని చెప్పు, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు నేర్పించిన మంచితనాన్ని, నువ్వు నేర్పించిన ధర్మాన్ని నీ కళ్ళ దగ్గరే వదిలేసి వెళ్ళిపోతాను. ఈరోజు ఒక ప్రాణాన్ని కాపాడి నువ్వు తప్పు చేశావురా అని చెప్పు తాత. నీ ఆదర్శంలో పెరిగిన నా వ్యక్తిత్వాన్ని నీ ముందే ఉరితీసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావంటే నేను తప్పు చేశానని నాకు అర్థమైంది. సరే తాత, తప్పు చేసిన ఈ మనిషికి నీ ముందు నిలబడే అర్హత లేదు. వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోతుంటాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోతుంటే పో పో అన్నట్లుగా జో చూస్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా ఎమోషనల్ అవుతూ ఉంటారు. అప్పటికే కార్తీక్ మాటలతో కళ్ళ నిండా పశ్చాత్తాపంతో నిలబడిన శివనారాయణ అప్పుడే కార్తీక్ చేయి పట్టుకొని ఆపేస్తాడు. నిజానికి ఆ సీన్ పేలిపోయింది. చాలా ఎమోషనల్గా సాగింది. శివనారాయణ ఏడుస్తూ, రే కార్తీక్, ఇప్పుడు కానీ నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే ఇన్నాళ్ళ ఈ శివనారాయణ ఆదర్శానికి పాడే కట్టినట్లే. నా ఆవేశం, నా కోపం నిజంగానే నాలో మంచితనాన్ని చంపేశాయి. నేను రక్తం ఇచ్చినప్పుడు ఎవరికిచ్చానో తెలియదు. ఇప్పుడు తెలిసినా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అంటాడు తాత. జో రగిలిపోతూ షాక్ అవుతూ చూస్తుంది. తాత మాత్రం కార్తీక్ మీద ప్రేమతో భుజాలు పట్టుకొని ప్రేమగా, ప్రాణం తీసేవాడి కన్నా ప్రాణం పోసేవాడు గొప్పవాడు అన్న ధర్మానికి నేను ఇప్పుడు కూడా కట్టుబడతాను. నువ్వు నా మనవడిగా నా ధర్మాన్ని పాటించడమే కాదు, నా ధర్మాన్ని కాపాడావు. నువ్వు తండ్రినే కాదు, ఈ తాతని కూడా సరిదిద్దావు. కాంచన, నీ పెంపకాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివనారాయణ. దక్షిణామూర్తి తాత ఇప్పుడు బాగానే ఉన్నాడు అత్త అంటూ ఎమోషనల్ అవుతాడు కార్తీక్. ఆ మాటకు సుమిత్ర కూడా కాస్త ఎమోషనల్ అవుతుంది. ఇక హాల్లోనే ఉన్న శ్రీధర్ పైకి లేచి కార్తీక్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ, అమ్మ దీప, మన చుట్టూ మన మేలు కోరుకునే వాళ్ళకంటే కీడు కోరుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎన్ని చెప్పినా వాళ్ళకు బుద్ధి రావడం లేదు అంటాడు కోపంగా. కార్తీక్ దీపలతో పాటు జియో పారు కూడా అక్కడే ఉంటారు. వెంటనే కాంచన కోపంగా, పెద్దవాళ్ళు అలాగే తయారయ్యారు, పిల్లలు అలాగే తయారయ్యారు అని కాంచన అనడంతో పారిజాతం రగిలిపోతుంది. సరే వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ దీపాలను ఇరికించాలనుకుంటే ఆ ఛాన్స్ పోవడంతో జో రగిలిపోతుంది. పారుతో నేను అనుకున్నది జరగలేదు గ్రాని అంటూ కోపంతో రగిలిపోతుంది జోష్న. వాడు మాయలోడే, మాటలతో మీ తాతని మార్చేశాడు. నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత గొడవ జరగడానికి కారణం నువ్వే అని తెలిసింది కాబట్టి నిన్నంత తేలిగ్గా ఎలా వదిలేస్తాడు? ఇప్పుడు వాడు ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు అంటుంది పారిజాతం. ఆ ఛాన్స్ బావకు దొరకదు గ్రాని. ఎందుకంటే నా వైపు వేలెత్తి నిందించడానికి ఒక్క కారణం కూడా దొరకదు అంటుంది జోష్న పొగరుగా. ఏమో, మళ్ళీ ఏ సమస్య ఇంట్లో అడుగు పెడుతుందేమో అని నాకు భయంగా ఉంది అంటుంది పారిజాతం కంగారుగా. అప్పుడే జోష్న ఇంట్లోకి అడుగు పెడతాడు సూరజ్. లోపలికి అటు ఇటు చూసుకుంటూ వస్తాడు సూరజ్. అప్పుడే కార్తీక్ హాల్లోకి వచ్చి సూరజ్ను చూసి, హాయ్ బ్రదర్, నువ్వేంటి మా తాత ఇంటికి వచ్చావు అని అడుగుతాడు కార్తీక్. నష్టపరిహారం కోసం అంటాడు సూరజ్. అంటే ఆ రోజు ఫుడ్ స్టాల్ దగ్గర అంటుంటాడు కార్తీక్. అవును బ్రదర్, ఆ రోజు జరిగిన దానికి నష్టపరిహారం కోసమే వచ్చాను. నేను ఈ ఇంటి పెద్ద ఆయనతో మాట్లాడాలి అంటాడు సూరజ్. కార్తీక్లో సంబరం మొదలవుతుంది. నీది సూపర్ టైమింగ్ బ్రదర్ అంటూ దీపను పిలిచి సూరజ్ వచ్చాడని చెబుతాడు కార్తీక్. అతడిని నవ్వుతూ పలకరిస్తుంది దీప. దీప, బ్రదర్ను వివరాలేమీ అడగొద్దు. జరిగేది ఫాలో అయితే బ్రదర్ ఎందుకు వచ్చాడో నీకే అర్థమవుతుంది. తాత తాత అంటూ శివనారాయణ పిలుస్తుంటాడు కార్తీక్. కార్తీక్ సంబరంగా రండి రండి అంటూ పిలవడంతో పారు వస్తుంది. ఏయ్, ఏంట్రా అరుస్తున్నావు అంటూ సుమిత్రతో కలిసి వస్తుంది పారిజాతం. ఈ సీన్లో నీ ఎంట్రీ ఎప్పుడూ అవసరం లేదు పారు. ముందుగా మన కథానాయకురాలు జోష్నను పిలుద్దామంటాడు కార్తీక్. ఈ అబ్బాయి ఎవరు అని సూరజ్ను చూస్తూ అడుగుతుంది పారిజాతం. ప్రస్తుతానికి అపరిచితుడు. మన మిస్ హైదరాబాద్ ఎంట్రీ తర్వాత సుపరిచితుడు అవుతాడు అంటాడు కార్తీక్. ఏంటి కేకలేస్తున్నావు? ఈ అబ్బాయి ఎవరు అంటాడు శివనారాయణ. మరో ప్రధాన పాత్ర అరంగేట్రం తర్వాత ఈ సభ ప్రారంభించాలని వీక్షకుల కోరిక అంటూ జోష్నను పిలుస్తాడు కార్తీక్. దీంతో జోష్న హాల్లోకి వస్తూ, ఏమైంది బావా, మళ్ళీ ఎందుకు అరుస్తున్నావు అంటుంది జోష్న. మేము అడ్డు ఉండడం వల్ల వచ్చిన విఐపి నీకు కనిపించడం లేదు అనుకుంటా అంటూ దీపా కార్తీక్ పక్కకు జరుగుతారు. దీంతో సూరజ్ను చూసి భయంతో కంగారు పడుతుంది జోష్న. ఈయనే నీ కోసం వచ్చిన విఐపి అంటాడు కార్తీక్ సూరజ్ని చూపిస్తూ. రగిలిపోతుంది జోష్న.
కోసం ఈ ఇంటికి వచ్చిన మొట్టమొదటి విఐపి ఇతనే అంటుంది పారిజాతం. ఇంతకు ముందు కూడా వచ్చారు కదా పోలీసులు అంటాడు కార్తీక్ వెటకారంగా కావాలని. వెంటనే పారు, మనుషులు ఎప్పుడూ మంచిదే గుర్తుపెట్టుకోవాలిరా, ఇంతకీ ఈ అబ్బాయి ఎందుకొచ్చాడు అంటుంది పారిజాతం. పారు అలా అడగగానే సూరజ్ స్పందిస్తూ కంప్లైంట్ ఇవ్వడానికి, అవును సార్, మీ మనవరాలు జోష్న వల్ల నాకు నష్టం వచ్చింది, నష్టపరిహారం కోసం వచ్చాను అంటాడు. జోష్న వల్ల నీకేం నష్టం వచ్చిందా అని అడుగుతాడు దశరథ అనుమానంగా. నా పేరు సూరజ్, మార్కెట్ రోడ్డులో ఉన్న హెల్తీ ఫుడ్స్ నాదే సార్, దానిని జోష్న గారు బలవంతంగా ఖాళీ చేయించారు అనడం కంటే నాశనం చేశారు అని చెప్తే బాగుంటుంది అంటాడు సూరజ్. ఎవర్రా నాశనం చేసింది? నా ఇంటికొచ్చి నన్ను బెదిరించడానికి ఎవర్రా నువ్వు? పోరా బయటకు, ఇలాంటి వాళ్ళను లోపలికి కూడా రానివ్వకూడదు. వీడంతా వీడి బ్రతికెంత? ఆఫ్టర్ ఆల్ రోడ్డు పక్కన జ్యూస్లు అమ్ముకునే వీడి స్టేటస్కు మన ఇంటికి వచ్చి గొడవ చేయడమా? ఎస్ఐ గారికి ఫోన్ చెయ్యి, వీడి మీద న్యూసెన్స్ కేసు పెట్టండి, 4 లాఠీ దెబ్బలు పడితే గాని ఇలాంటి ఇడియట్స్కు బుద్ధి రాదు అంటుంది జోష్న. అయిపోయిందా? ఇప్పుడు నేను మాట్లాడొచ్చా అంటాడు సూరజ్. బాబు, అది నిన్ను తిడుతుంది అంటుంది పారిజాతం. నేను తీసుకోవడం లేదు, ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పారు, తీసుకోవాలా వద్దా అనేది నా అభిప్రాయం. నేను వచ్చిన పని తీసుకోవడం కాదు, ఇవ్వడం, అదే కంప్లైంట్ ఇవ్వడం అంటాడు సూరజ్. వీడేదో తేడాగా ఉన్నాడే అని మనసులో అనుకుంటుంది పారిజాతం. ఏంట్రా నువ్వు కంప్లైంట్ ఇచ్చేది అంటూ అరుస్తుంది జోష్న. జోష్న, నువ్వు చెబుతున్నంతసేపు అతను మాట్లాడలేదు, ఇప్పుడైనా అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. బాబు నువ్వు చెప్పు, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి అన్నదే ఈ శివనారాయణ ఆలోచిస్తాడు. ముందు నువ్వు చెప్పు అంటాడు శివనారాయణ. నాకు నష్టం జరిగింది సార్, నష్టపరిహారం కావాలి అంటాడు సూరజ్. జరిగిన నష్టమేంటో చెప్పు, దానికి నా కూతురు ఎంతవరకు బాధ్యురాలు అనేది ఆలోచిస్తామంటాడు శివనారాయణ. అలాగే సార్, మరోసారి నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు సూరజ్, మార్కెట్ రోడ్డులో సూరజ్ హెల్తీ ఫుడ్స్ పేరుతో ఒక స్టాల్ రన్ చేస్తున్నాను. తినే రాగి సంగటి నుంచి తాగే జ్యూస్ల వరకు అన్నీ ఆర్గానిక్, హైజీనిక్గా ఉంటాయి. సడన్గా మున్సిపాలిటీ వాళ్ళు రైడ్ చేశారు. నాకు వెండర్ కార్డు ఉంది, బిజినెస్ లైసెన్స్ కూడా ఉంది, అక్కడ స్టాల్ రన్ చేయడానికి అవసరమైన పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి మరీ నా స్టాల్ను కంప్లీట్గా డ్యామేజ్ చేశారు కాదు, జోష్న గారే చేయించారు అంటాడు సూరజ్. సూరజ్ అలా చెబుతుంటే తాతతో సహా అంతా వింటూ అయోమయంగా చూస్తుంటారు. సూరజ్ అలా చెప్తుంటే జో రెచ్చిపోతుంది. రేయ్, ఎవర్రా చేయించింది? నీకు నాకు అసలు సంబంధం ఏంటి అంటూ అరుస్తుంది జోష్న. దీంతో జోష్న అంటూ శివనారాయణ వారిస్తాడు. ఫేక్ లైసెన్సులు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్ పెడితే ఇలాగే ఖాళీ చేస్తారు అంటుంది జోష్న. మీరే చేయించారు అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది అంటాడు సూరజ్. ఏంటా సాక్ష్యం, చూపించరా అని అడుగుతుంది జోష్న. ఇదే ఆ సాక్ష్యం అంటూ కార్తీక్ను చూపిస్తాడు సూరజ్. నా కొడుకు సాక్ష్యం ఏంటి అని అడుగుతుంది కాంచన. నా స్టాల్ను మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తున్నప్పుడు కార్తీక్ గారు అక్కడే ఉన్నారు. జోష్న గారే ఇదంతా చేయించారని జోష్న గారే నాతో చెప్పారు. దీనికి కార్తీక్ గారే సాక్ష్యం అంటాడు సూరజ్. కార్తీక్, సూరజ్ చెప్పేది నిజమేనా అని అడుగుతాడు శివనారాయణ. అవును సార్, సూరజ్ చెప్పేది నిజమే, పెద్ద మేడం గారే సూరజ్ స్టాల్ను తీయించారు అంటాడు కార్తీక్. నేను నిన్ను తిట్టించాలని నువ్వు నన్ను తిట్టించాలనుకుంటున్నావా బావా అంటుంది జోష్న. హలో మేడం, అన్నిటికీ నా దగ్గర సాక్ష్యాలున్నాయి. స్టాల్ కూల్ చేస్తున్న వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించా, చూడండి సార్ అంటూ స్టాల్ కూల్ చేస్తున్న వీడియోస్ శివనారాయణకు చూపిస్తాడు సూరజ్. అందులో జోష్న వార్నింగ్ ఇవ్వడం చూస్తాడు శివనారాయణ. జోష్న గారే ఇదంతా చేయించారు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? పబ్లిక్లో నేను సంపాదించుకున్న నా పరువు పోయింది, నా స్టాల్ మూతపడింది, నా బిజినెస్ ఆగిపోయింది. మేడం గారు కోపంతో నా ఒంటి మీద, నా కడుపు మీద కొట్టారు. బ్రదర్, ఆ వీడియోస్ కింద కామెంట్స్ చదవండి, పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యారో మీకే తెలుస్తుంది అంటాడు సూరజ్. దాంతో కార్తీక్ వీడియో కిందున్న కామెంట్స్ అన్నీ కావాలనే పెద్దగా వెటకారంగా చదువుతుంటాడు కార్తీక్. ఇది అన్యాయం, అడ్డుకునేవారే లేరా? ఈ మాజీ మిస్ హైదరాబాద్ పొగరు ఇంకా తగ్గలేదా? ఇంకా నయం బ్రో, కారుతో నీ స్టాల్ను గుద్దలేదు, ఆవిడకి ఇలాంటివి అలవాటే. ఈ డబ్బున్న పిల్లలంతా ఇంతే, పేదవాళ్ళను బ్రతకనివ్వరు, పేరెంట్స్ గాలి కొదిలేసినట్లున్నారు అంటూ కార్తీక్ కామెంట్స్ చదువుతుండడంతో జోష్న కంగారు పడుతుంటుంది. నేటితో ఎపిసోడ్ ముగిసింది. నిజానికి సూరజ్ రావడంతో ఎపిసోడ్ పేలిపోయింది. కార్తీక్కి భలే అవకాశం వచ్చింది. జో క్యారెక్టర్ ఇంట్లో అందరికీ తెలియడానికి మరో ఛాన్స్ దొరికినట్లయింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.